ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్మానిస్తూ పార్లమెంటు బిల్లు పాస్ అయిన సందర్భంగా రంగంపేట సాయినగర్లో సైకత శిల్ప దేవిన శ్రీనివాస్ కుమార్తెల సోహితా ధన్యతలు అమరావతి మన రాజధాని అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి సూచికగా ఇసుకతో సైకత శిల్పం రూపొందించారు. 15 అడుగుల వెడల్పుతో 3 యూనిట్ల ఇసుకతో రూపొందించడంతో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహితా ధన్యతలకు కూటమి నాయకులు వారిని సన్మానించారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వడం ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధికి చారిత్రాత్మక ఘట్టమని, అమరావతిపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ మెంబర్ యలమాటి రాంబాబు అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కూటమి నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సొసైటీ అధ్యక్షులు గారపాటి రాంబాబు, రంగంపేట గ్రామ టీడీపీ అధ్యక్షులు పోతుల చిన్నికాపు, భాజపా నాయకులు ఉండవల్లి మాణిక్యం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మండవిల్లి గుప్తా, దూబాసి వరప్రసాద్, నీటి సంఘం చైర్మన్ గాడపాటి శ్రీనివాసరావు, ఉండవల్లి బాబురావు, మల్లిబాబు, రంగంపేట మత్స్యకార సొసైటీ అధ్యక్షులు అంచూరి సహదేవుడు, సరికొండ వీరనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాజధాని మన రాజధాని మన రాజధాని జై మోడీ జై మోడీ జై చంద్రబాబు జై అమిత్ షా జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ బాబు జై పురంధేశ్వరి జై నల్లమిల్లి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినందుకు ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక నాయకుల కోరిక మేరకు ఈ సైకత్ శిల్పాన్ని రంగంపేటలో రూపొందించడం జరిగిందండి. అమరావతి అనగానే బుద్ధ భగవానుడు మనకు గుర్తొస్తాడు. అలాగే బుద్ధుడిని మెయిన్గా తీసుకుని అమరావతి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని చంద్రబాబు గారు కోరుకోవడానికి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ పటాన్ని పసుపు రంగులోను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ పటం చుట్టూ చెట్లు ఉన్నట్టుగాను, అభివృద్ధికి సూచికగా బుల్లెట్ ట్రైను, ఆకాశ హార్మియాలను ఇందులో రూపొందించాం. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి ఏర్పడడానికి 35,000 పైచిలుకు ఎకరాలను ఇచ్చినటువంటి రైతుల్ని, ఒకవైపు రైతును కూడా తీసుకుని ఈ సైకత్ శిల్పంలో రూపొందించడం జరిగిందండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్లోనూ మన చట్టసభల్లోనూ ఆమోదం బిల్లు చేసినారు కాబట్టి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించినటువంటి దేవిని శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దేవిని శ్రీనివాస్ గారు పుత్రికలైనటువంటి దేవిని సిస్టర్స్ అని పేరు పొందిన మన ఉగాది పుష్కరాలను అందుకున్నటువంటి సోహిత ధన్యత వీళ్ళిద్దరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాజధానిగా బిల్లు ఆమోదించబడింది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, పార్లమెంట్ సభ్యులకు, మొత్తం మన శాసనసభ్యులకు, పురంధరేశ్వరి గారికి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి.